తెలంగాణ సర్కారు ప్రజారోగ్యంపై ఫోకస్ పెంచిందా? భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రుల నిర్మాణం చేపట్టనుందా? సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు వేగంగా అడుగులు వేస్తోందా? ప్రభుత్వం మొదటి నుండి కూడా ప్రజా ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల రూపాయలకు పెంచింది. ఆరోగ్యశ్రీ పరిధి కూడా పెంచింది. ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. హెల్త్ సర్వే నిర్వహించాలని ఇప్పటికే అధికారులు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గోషామహల్లో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వేగవంతం చేయాలని చెప్పారు. గోషామహల్లోని పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు దాదాపు 32 ఎకరాల స్థలం ఉంది. ప్రస్తుతం పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ఉన్న ఈ స్థలాన్ని వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అక్కడే ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల, డెంగ్యూ కట్టడిపై రేవంత్ సర్కారు దృష్టి సారించింది. సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా ఇంటింటి జ్వర సర్వేని నిర్వహించి బాధితుల రక్త నమూనాలను సేకరించి వారికి మెరుగైన వైద్యాన్ని అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా అంటువ్యాధులు విస్తరించే ప్రమాదం ఉంది. దాంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.